అవుగాని మన పట్నానికి ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ వచ్చిండు కదా. ఇక మన రేవంత్ సార్ కూడా మెస్సీతోని ఫుట్బాల్ ఆట ఆడే గురం పెట్టుకున్నాడు. మెస్సీతోని ఆడుకుంటే ఆడుకొని కానీ గురుకులంలో పిల్లల జీవితాలతోని ఫుట్బాల్ వాలీబాల్ కబడ్డీ గిసంటి ఆటలన్నీ ఆడుతుండు. ఇది నేను బాధతోని చెప్తున్నా ముచ్చట. మన గురుకులంలో పిల్లలు ఇసపన్నది సావు బతుకుల నడుమ దవాఖాన్లు ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి చదువుల మంత్రి రేవంత్ సారేమో సింగరేణి సొమ్ముతోని మెస్సీతోని మజాకులు చేస్తాడు. ఇదేం తారీఖు అసలు? ముచ్చట చూసి మీరే చెప్పుర్రి. ఇగో గిది మన గురుకులం పిల్లల అవస్థ. సావుతోని కొట్లాడుతుర్రు. గురుకులం బల్లే పెట్టిన ఈసొప్పు అన్నం తిని దావకండ్ల పడ్డారు. పిల్లలు గింతగానం తనలాడుతుంటే కండ్ల పొంటి నీళ్లు పెట్టుకున్నోళ్ళు లేరు. అసొంటిది మరి దీనికి జిమ్మేదారుగా ఉండవలసిన మన చదువుల మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏం చెప్తాండు? ఇగో ఇట్లా సంబరాల మునిగిపోయిండు. చూసిరా, మెస్సీ వచ్చిందని ఆయన కోసం ఫుట్బాల్ ఆట ఆడుతుండు. ఒకరోజు కాదు, కంసమో ఒక గంట సేపన్నా పిల్లల కాడికి పోయి వాళ్ళ తన్లాటేంది, వాళ్ళ అవస్థ ఏంది, వాళ్ళకి ఎసంటి ట్రీట్మెంట్ నడుపుతాంది, అసలు తినే తిండి గట్లెట్లయింది, ఇవి అరుచుకునే తీరు వాటం లేకపాయ్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 90 మంది పిల్లలు దావకాండ్లు ఉన్నారు. ఇసంటప్పుడు మన ప్రభుత్వం వాళ్ళకు ఎంత హిమ్మతి ఇయ్యాలి, ఎంత భరోసా ఇయ్యాలి, వాళ్ళ కోసం ఎంత తన్లాడాలి? ఆ తన్లాటనే లేదు. ముఖ్యమంత్రి అనే కాదు, కడ్మ మంత్రులు కంసకం ఎమ్మెల్యేలు కూడా ఆ పిల్లను పట్టించుకున్నది లేదు. మెస్సీ కోసం మైదాన్కు లైన్లు కట్టిరు తప్ప దావఖాన ముఖం చూస్తే ఒట్టు. ఏది గింత అద్మాద మనోళ్ళ? ఇక ఇప్పుడు ఈ ఆటల ప్రోగ్రాం కాడుకద్దాం. రేవంత్ సార్ ఈ మెస్సీతోని ఆట ఆడేటందుకు 1 కాదు 2 కాదు, దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయలు. అవును, అచ్చరాల 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. ఈ 100 కోట్ల రూపాయలు కూడా ఎక్కడి అనుకుంటురు? సింగరేణి కంపెనీ అంటే సింగరేణి కార్మికుల సొమ్ముతోని రేవంత్ సార్ ఇట్లా సూపులు పడుతుంది. ఇదెక్కడి న్యాయం? ఇదేం తరీఖు అసలు? నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది? ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు, అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు, నీలోఫర్లో పిల్లలు ఉన్నారు, కోటి ఆసుపత్రిలో మంచాల మీద పిల్లలు ఉన్నారు. ఇలా హైదరాబాద్ నడిబొడ్డున, హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది? ఇలా మంత్రులు, ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు. ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా? మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు, నీ కబ్జాలకు, నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు. పిల్లల్ని ఆడబట్టించుకుంటున్నావు నువ్వు. ఇంకో ముచ్చట చెప్పాలనా, ఈ ఫుట్బాల్ ఆట నడిచి ఉప్పల్ మైదాన్లు వాటర్ బాటిల్ కూడా సప్లై చేస్తారు. ఈ రోజు వేల మంది పాసులు పట్టుకొచ్చిరు, వాళ్ళకు వాటర్ బాటిల్ ఇయ్యరాట. ఎందుకంటే కలకత్తా మైదానంలో లొల్లైంది కదా, అక్కడ జనం వాటర్ బాటిల్ ఇక ఈడ కూడా గట్టనే ఇసిరేస్తారు కావచ్చని వాటర్ బాటిల్ సప్లై చేసుడు బంధు పెట్టి అచ్చినోళ్ళు దూపతోని గిలగిల కొట్టుకోవాలి. మరి ఇంకేం చేస్తానంటే భజన చేసుకుంటున్న స్టేడియంలా రేవంత్ సారు, రాహుల్ బావి ఇక ఫోటోలు వీడియోలు పెట్టి ఇది మేం చేసినాం, మేము ఇది చేసినాం, మేము గొప్పోళ్ళం, మేము కులం అనుకుంటా ఇట్లా మంది సొమ్ముతోని వాళ్ళ గురించి వాళ్ళే అడ్వర్టైజులు చేసుకుంటున్నారు. కాదు, ఒక గంట ఆట కోసం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు కదా. ఇవే 100 కోట్ల రూపాయలు చదువుల కోసం పెడితే ఏమైతుంది? పిల్లలకు చక్కటి తిండి పెడితే ఏమో 100 కోట్లల్లా ఎన్ని పనులు చేయవటంటే పిల్లలకు ఇసపాన్నం పెట్టి వాళ్ళ చదువులు సత్యనాశి చేసి వీళ్ళేమో మజాకులు చేసుకుంటా ఫుట్బాల్ ఆటలలో ఉండిపోయి పిల్లల జీవితాలు ఆడుకునుడేందని గరమైతురు ఈ గురుకులం పిల్లల తల్లిదండ్రులు. నీ పాలనలో ఈ 2 ఏళ్లలో 116 మంది పిల్లలు చనిపోయింది. పాము కాటు, కుక్క కాటు, ఎలుకలు కొరుకుడు, కరెంటు షాకులు కొట్టుడు, కలుషిత ఆహారం తిని 116 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇంకెంతమందిని చంపుతావు? 2 ఏళ్లలో 116 మందిని చంపినా కూడా నీకు ఇంకా కనునిప్పు అయితలేదా? చీమ గుట్టినట్టు అయితలేదా? ఇంకా పిల్లల మీద నీకు కనికరం రావడం లేదా? ఇప్పుడు ఒక తల్లి చెప్పింది నాకు లోపల, అమ్మ పేరు ముస్లిం అమ్మ, కేసీఆర్ సాబ్ ఉండంగా ఇట్లా ఎప్పుడు కాలేదు సార్, ఆయన మా కోసం ఈ స్కూళ్ళు పెడితే మేము నమ్మి ఇలా జాయిన్ చేసినాం సార్, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక గిట్ల అవుతుంది అని
ఒక తల్లి, ఒక అమ్మాయి తల్లి నాకు చెప్పుకుంటూ కేసీఆర్ని యాద్ చేసుకున్నది.